36,000 ఆయకట్టుకు, తర్వాత సారు ఆదేశానుసారం ఉదయ సమరం కింద కూడా D39 D40 42,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించాలి. ప్లస్ చెరువులు మొత్తం దాని కింద ఉన్న చెరువులు కూడా నింపమని మంత్రి గారు ఆదేశించారు. టోటల్ 80 ఫామ్ల కింద వరకు కూడా నింపుతున్నారు. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు D37లో రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా సార్ మాట్లాడతారు. చాలా ఎంతో సంతోషకరమైన రోజు ఈరోజు. D37లో దాదాపు 50,000 ఎకరాలకు కాలువల ద్వారా చెరువులు నింపడం, ఇండైరెక్ట్గా కాలువల ద్వారా పారించడం ఒక పెద్ద డిస్ట్రిబ్యూటరీ. ఆ రోజు 2008లో మన ప్రభుత్వంలో 2004లో నేను ఈ డిస్ట్రిబ్యూటరీని శాంక్షన్ చేయించి, అప్పుడు ఓన్లీ మెయిన్ కెనాల్ ఉండే. 2004లో మన ప్రభుత్వం వచ్చినాక ప్రియతమ ముఖ్యమంత్రి అప్పటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని డిస్ట్రిబ్యూటరీ పైకి వెళ్ళి దేవరకొండని గుర్రంపూడి దేవరకొండకి వెళ్ళి నా ఆయింటిపాలెం వరకు దాదాపు 400 కోట్లతో డిస్ట్రిబ్యూటరీ నిర్మించుకున్నాం. అందులో మేజర్ డిస్ట్రిబ్యూటరీ ఇదొకటి. ఇక్కడనే ఆగస్టు 2008 డేటు 11th అనుకుంటారు కరెక్ట్ డేటు. ఆ రోజు రాజశేఖర గారి నుంచి ఇదే విధంగా గేట్లు నేను, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ గారు, మా ఎస్సీ గారు, మా జడ్పీటీ లక్ష్మీ గారు, మోహన్ రెడ్డి గారు, మా రాజు గారు కానీ, మా మున్సిపల్ చైర్మన్ అందరు నాయకులు ఉన్నాం. ఈ టైంకే అందరూ వచ్చి హెలికాప్టర్ గుండెపల్లిలో దిగి మళ్ళీ హెలికాప్టర్లో ఎన్ని కాలేజీపై బహిరంగ సభలో పాల్గొన్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈ డిస్ట్రిబ్యూట్ పూర్తి చేసుకొని అప్పటికెళ్ళి నిరంతరంగా నీళ్ళు ఇస్తున్నాం. ఒక పోయిన సీజన్ తప్ప ప్రభుత్వాన్ని మనకు రాక, అప్పుడు మన గవర్నమెంట్ మారగానే మన మీద ఏడ్చి వస్తే మనకు దిష్టి తగిలింది. ఇప్పుడు దిష్టి పోయింది. కాంగ్రెస్ పార్టీలో వర్షం కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయి ఇవ్వాలా మన అందరి ముఖాల్లో సంతోషం. నాకైతే పట్టరాని సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు మా నాయకుడు ఓపెన్ చేసిన గేట్లని ఈరోజు నేను ఓపెన్ చేసిన. మనం ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, D39 D40 41 పైన D29 30 ఇప్పుడు ఆడికి పోతున్నాం. అక్కడ కూడా ఓపెన్ చేస్తున్నాం. అక్కడ మిషన్లతోని మొత్తం 10 మిషన్లు పెట్టినా కాలువలు కూడకపోయినాయని చెప్పి పోయినసారి నీళ్లు రాక కంప చెట్లు పెరిగి మొత్తం నీళ్ళు ఇప్పినా కిందికి పోకపోతే ఇవాళ ఉదయమే మాది జడ్పీటీసీ మా శ్రీనివాస్ గౌడ్ చెప్పి మా నాయకులందరూ చెప్పి నేను కొన్ని హైదరాబాద్కి వెళ్ళి మిషన్లు చెప్పి స్థానిక నాయకులను అడిగి అన్ని డిస్ట్రిబ్యూట్ కూడా ఫస్ట్ జంగల్ క్లియరింగ్ చేపిస్తున్నాం. ఎందుకంటే 4-5 రోజులలో ఎంటైర్ ఏ మార్కెట్ కింద ఉన్న కింద నల్గొండ అసెంబ్లీ కాదు, అన్ని కెనాలు కూడా అన్ని చెరువులు నింపాలి, సాగునీటి ద్వారా నీళ్ళు ఇవ్వాలి, గ్రౌండ్ వాటర్ పెరగాలి, చెరువులు పొంగి పొరలాలి. ఎందుకంటే పోయినసారి కరువుతోని మా పంటలు పండగ ఎండిపోయినాయి. అందుకని మీరు ఒక్కడికి మీ అందరికి గమనించాలి. 2004లో నేను రెండవసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఇది ఊహించిన, ఎప్పుడైనా కరువు వచ్చి శ్రీశైలంలో నీళ్లు లేకపోతే, కర్ణాటకలో వర్షాలు పడకపోతే, సాగర్లో మనం అనుకున్న ఏఎంఆర్పి మోటార్లకు మనం బ్యాక్ వాటర్ ద్వారా మోటార్ల లెవెల్ సరిపోకపోతే ఈ కరువు వస్తుందని తెలిసి నేను 2,000 కోట్లు ఆ రోజు రాజశేఖర రెడ్డితో కొట్లాడి 43 కిలోమీటర్ల సొరంగం, ఆ సొరంగం ప్రపంచంలో ఒకటే సొరంగం మధ్యలో ఎక్కడ ఓపెన్ చేద్దామన్నా పైన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, దాని పర్మిషన్ కూడా 15 ఏళ్లకు పివి నరసింహరావు ప్రధానమంత్రి అయింది కాబట్టి ఆ పర్మిషన్ వచ్చింది. అది సైలెంట్ బోరింగ్ మిషన్స్ ద్వారా చేయాలని, పురులకు ఎఫెక్ట్ కావద్దని రకరకాల కండిషన్ పెట్టి లైనింగ్ కూడా తొవ్వేటప్పుడే చేయాలని కండిషన్ పెడితే, ఆ కండిషన్ల ద్వారా జయప్రకాష్ అనే కంపెనీ రేపు నేను 5వ తారీఖు సోమవారం రాత్రి అమెరికా పోతున్నా, బేస్తవారం శుక్రవారం అక్కడ ఆ కంపెనీ వాళ్ళతో మీటింగ్ పెడుతున్నా. రాబిన్స్ అనే కంపెనీ ఒకటే ఉంది ప్రపంచంలో, 1964లో స్థాపించబడ్డ ఆ కంపెనీ పట్టుకొని జయప్రకాష్ కంపెనీతో టెండర్ వేయించి 33 కిలోమీటర్లు తోపించినాం. మొదటి టనల్ మధ్యలో గ్యాప్ వస్తుంది, రెండవ టనల్ 7.5 కిలోమీటర్లు కోస్టల్ ఇంజనీరింగ్తో మన కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ అయింది. ఈ ప్రాంత ప్రజల దురదృష్టమో ఏందో కానీ అప్పుడు నేను తెలంగాణ రాజీనామా చేయగానే కిరణ్ కుమార్ రెడ్డి ఆపేసాడు. ఆ తర్వాత నేను అసెంబ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆయన ఇచ్చిన హామీల మీద దళిత ముఖ్యమంత్రి కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ అన్నిటి మీద
పోరాటం చేస్తూ కేజీ టు పీజీ వరకు చదివిస్తాను పోరాటం చేస్తుంటే ఒక్క పైసా ఇవ్వకుండా ఆ సొరంగాన్ని పక్కన పడేసిండు. ఇది ఊహించిన ఈ కరువు వస్తుంది పోయినసారి లాగానే ఊహించి శాంక్షన్ చేసిన ఇవాళ గర్వంగా చెప్తున్నా బ్రాహ్మణవేలి ప్రాజెక్ట్ నడవాలన్నా సొరంగం పూర్తి కావాలి. ఇవాళ అదే కోమటిరెడ్డి వెంకరెడ్డి నన్ను అసెంబ్లీలో ఇల్లు కట్టలేదని చెప్పి గట్టిగా అడిగితే కుర్చీ ఎక్కినంత మాత్రాన ఆ సభ్యత్వాన్ని రద్దు చేసిండు. మళ్ళా 3 ఏళ్లకే పార్లమెంట్ సభ్యులైన 3 నెలలకే ఢిల్లీలో తీసుకొచ్చి 1000 కోట్ల నిధులు తీసుకొచ్చిన దేశవ్యాప్తంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలిసిపోయింది. మళ్ళా మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మంత్రిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా 30 నెలలలోపు సొరంగ మార్గం ఈ కాలువలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడికలు తీతలు కానీ లైనింగ్లు కానీ ఎక్కడ అవసరం అక్కడ చేస్తూ బ్రాహ్మణవేలిలో పూర్తి చేస్తూ అక్కడ మహబూబ్నగర్కి వెళ్ళి పాలమూరుకి వెళ్ళి కానీ సొరంగం నుంచి గ్రావిటీ ద్వారా 2 పంటలకు బారుగంత ద్వారా నీళ్ళు వస్తాయి. మీరు అర్థం చేసుకుంటలేరు. ఇప్పుడు ఏం మార్పు ఓటర్ల కోసం ఎదురు చూస్తున్నారు మీరు. రేపు సొరంగం పూర్తి అయితే నాతో పని లేదు మీకు. ఇక 2 పంటలకు పురుషుదాకా నీకు నీళ్ళు మీరు అప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి మీకు ఆ నీళ్ళల్లో ఒక వెంకరెడ్డిని చూస్తాడు. నేను లేకున్నా ఎమ్మెల్యే ఉన్నా చనిపోయినా బతికినా ఆ నీళ్ళల్లో వెంకరెడ్డి కనిపిస్తాడు. ఆ సొరంగాన్ని పూర్తి చేస్తా. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్ను అడగగానే నిన్ననే మంత్రి గారు చెప్పాను మీ మంత్రి గారు కాన్ఫరెన్స్లో ఏదంటే శాంక్షన్ ఒకటే చెప్పిండు సాగర్లా ఇన్నరా లేదా మీరు కోమటిరెడ్డి వెంకరెడ్డి కాన్ఫరెన్స్లో ఏదంటే అది అన్నాడు. అంటే నా కోరిక ప్రజలు తెలంగాణ రైతులు నా నల్గొండ కాన్ఫరెన్స్ నా నల్గొండ జిల్లా 30 నెలలలోపే సొరంగాన్ని పూర్తి చేపించి ప్రతి బ్రాహ్మణవేలిలో పూర్తి చేపించి 4,50,000 ఎకరాలకు కృష్ణమ్మ నీళ్లతో మీ కాళ్ళు కడిగి మీ రుణం తీర్చుకుంటా. రాజకీయాలలో ఉన్నాడు ఎన్నేళ్ళు బతికినామని కాదు, ఎన్నిసార్లు గెలిచినామని కాదు, ఎన్ని మంచి పని ఒక్క మంచి పని చేస్తే 100 ఏళ్ళు చరిత్రలో మిగిలిపోదు. 100 ఏళ్ళు బతికి ఏం చేసినామని కాదు. నా కోరిక నెరవేరబోతుంది. రేపు అమెరికా పోయిన తర్వాత ఆ కంపెనీ మీది నా కళ నెరవేరబోతుంది. ఆ కంపెనీ వాళ్ళతో కూడా ఒక బేరింగ్ మిషన్ పోతే ఒక మిషన్ ఆగిపోయింది కాబట్టి దాన్ని త్వరగా తెప్పించి ఆ కంపెనీ మేనేజ్మెంట్ అందరు రాలేరు. పెద్ద కంపెనీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారే గవర్నమెంట్ ఖర్చులతోనే నన్ను పంపిస్తుంది అక్కడికి. ఆ కంపెనీతో మీటింగ్ పెట్టి అన్ని స్పేర్ పార్ట్స్ ఎక్స్ట్రా తెప్పించి దాన్ని 26 నెలల్లో పూర్తి చేయాలని పెట్టుకున్నా. ఆ తర్వాత సాగర్ ద్వారా 6 లక్షల ఎకరాలు, శివన్నగూడెం మరిగూడెం ద్వారా 3 లక్షల ఎకరాలు, శ్రీశైలం సొరంగ మార్గం బ్రాహ్మణవేలి ద్వారా ధర్మారెడ్డి బునాది గాని కాలువ అక్కడ గంధమల్ల రిజర్వాయర్ ద్వారా ఎకరా లేకుండా నీళ్లు అందించడం. నల్గొండ జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటాం. ఎందుకంటే మీరు మన గెలిపించిన గెలుపు మామూలు గెలుపు కాదు. ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. 5,75,000 మెజార్టీ, భారతదేశంలో 7వ ర్యాంకు. భువనగిరి ఎంపీ ఓడిపోతుందంటే 3 లక్షల మెజార్టీ. ప్రతి ఎమ్మెల్యే 55,000 పైనే దగ్గర తక్కువ ఎవరు లేరు. ఒక సీటు మా పొరపాటుతో ఒక సీటు పోయింది మాకు జిల్లాలో. ఈ సీట్లు ఓట్ల కంటే ఎక్కువ మా ప్రజల రైతాంగం కళ్ళల్లో సంతోషం చూడాలి. నా జీవితం ధన్యమైనట్టుగా భావిస్తున్నా. దగ్గరకు వచ్చింది ధన్యమయ్యే రోజు. ఎందుకంటే 26 నెలలు అయితే సొరంగం పూర్తి అవుతుంది. అప్పుడు గ్రావిటీ ద్వారా రోజు నీళ్లు రావాలి. ఈ కాలువలు 24 గంటలు బారాలి. మా పొనుగోడు లిఫ్ట్ కూడా పొనుగోడు జిల్లాపేట రేగట్ట చెరువు, అలాగే నర్సింగ్పట్ల గంగదేవ చెరువు, దాని పైన ఉన్న కంచనపల్లి పైనే ఉన్న కెనాల్ పైన కంచనపల్లి చెరువు ఉంటుంది. ఈ 4 చెరువులు కూడా ఎస్టిమేట్ వేయించినాం. దోనపల్లి ఎల్లాల చెరువుకి డైరెక్ట్ నింపుతుంది. ఒకటి అన్ని లిఫ్ట్ పెడితే మరి ఎల్లాల లిఫ్ట్ ఎందుకు? అది వారంలోనే ఎల్లాల చెరువు నింపుతుంది. ఇదేంటంటే పొనుగోడు దాకా ఈ కాలువ పోతలేదు. అందుకనే అది ఆ గ్రామాలకు లిఫ్ట్ పెడుతూ నీకు నర్సింగ్పట్ల గంగదేవం కూడా ఎందుకు పెట్టినాం అంటే దానికి లింక్ వస్తలేదు. అంతా ప్లాన్ చేసుకున్నా. నా పని ఒకటే, రైతుల పని, నిరుద్యోగుల పని, ఉద్యోగాలు కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నది. మా అడిషనల్ కలెక్టర్ గారు కూడా మంచి యాక్టివ్గా ఉన్న మన ఆఫీసర్లు దొరకడం కూడా మన అదృష్టం. అలాగే D37లో 19L కూడా ఉన్నది. ఆ 19L కొంచెం పెద్ద ఓపెన్ చేస్తే కనగల చెరువు అర్జెంట్గా నింపాలి. దాని కింద పెద్దలూరులో తిమ్మన్నగూడెం, తేలిగంటిగూడెం మొత్తం తోటలే బత్తాయి తోటలు. రాక్షసుడు, మానవత్వం లేని పాలకుడు. ఎప్పుడైతే పాలకులకు మంచి గుణం ఉన్నదో
నేను, నా కుటుంబం, నా బిడ్డ, నా అల్లుడు, నా మన్మడు అని స్వార్థం పెరిగిపోయి ప్యాలేసులు కట్టుకొని 100 కోట్లతోని ఫామ్ హౌజులు కట్టుకొని ఒక స్వార్థంతో పరిపాలించిన నాయకులు ఉంటే కరువుతోని విలవిల్లాడే కాదు, కాళేశ్వరం 7 లక్షల కోట్లతోని అప్పు తెచ్చి కాళేశ్వరం 2 లక్షలు కట్టిండు, కూలిపోవడం అయింది. ఇదే సొరంగానికి ఆ రోజు 1000 కోట్లు 2000 ఇస్తే బ్రాహ్మణవెల్లంలో పూర్తయితే సొరంగం పూర్తయితే 20 ఏళ్ళల్లో మనం 10,000 కోట్ల పంట తీస్తుంటే మనం. కానీ పాపాతుడు ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద కోపంతో నిధులు ఇవ్వలేదు, ఆఖరికి ఎమ్మెల్యేగా కూడా నన్ను డిస్క్వాలిఫై చేసిండు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి నన్ను సంపత్ కుమార్ని అట్లా అనుకుంటే వాడు చేసే పిచ్చిలోనికి మీ 5-10 మంది చేయలేకపోతుండే మేము. కానీ మానవత్వం లేదు. వెంకటరెడ్డి కోపం ఏంటంటే వెంకరెడ్డికి పేరు వస్తుంది, వెంకరెడ్డికి పేరు వస్తుంది. నాకేమైనా 1000 కోట్ల 1000 ఎకరాల భూమి ఉందా వాళ్ళలాగా? ఫామ్ హౌజులు ఉన్నాయా వాళ్ళలాగా? ఉండేది కిరాయిల్లు, బాబురెల్లి కూడా 3 ఎకరాల భూమి. 7 ఎలక్షన్లు పోటీ చేసిన అప్పుడబిడ్డ చూడు కేసీఆర్, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుని అప్పుడిబిడ్డ చూడు. 0కి వెళ్ళి 1,00,000 కోట్లకు పెరిగినావు. నేను రాజకీయాలు ఫస్ట్ అప్పుడబిడ్డ చూడు, ఇప్పుడు ఎంత చూడు. ఏం మిగలలే. నాకేం అవసరం లేదు. ప్రజలు బాగుంటే చాలు, రైతులు బాగుంటే చాలు. నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏమైనా 3 ఏళ్ళు వచ్చిన 3 నెలలు కొత్త చదువుకొని అందరినీ సెట్ చేసుకున్నాం. మళ్ళీ 3 నెలలు ఎలక్షన్లు పోయింది. ఇవాళ గుండ్లపల్లికి వెళ్ళి స్టార్ట్ చేసినాం. మీ ఊళ్ళో తోటకాడ భోజనం చేసినాం. 30 కోట్లకి వెళ్ళి బ్రహ్మాండమైన నేషనల్ హైవే రోడ్ వస్తుంది. పని అవుతుందా లేదా? నేషనల్ హైవే ఎక్కడ ఒక టిగ్గర్ ఉన్నా రైతులందరూ సహకరించాలి. లక్ష్మయ్య కానించి రాజు కానించి రైతు మూల మీద 100 కరువులు ఉన్నాయి. ఎంతోమంది పిల్లలు చచ్చిపోయారు నా కళ్ళ ముందల. అందుకనే డబల్ రోడ్లు వేపిస్తున్నా, జిల్లా మొత్తం వేపిస్తున్నా, రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతున్నా రోడ్ల కోసం. గడ్కరీ గారితో కొట్లాడి తెస్తున్నా. మీ అందరికి చెప్తున్నా, మీరందరూ పోయి కూడా వాళ్ళ కాలు పట్టుకొని ఇక్కడ కరెంటు స్తంభాలు ఉంటే ఆఫీసర్లకు చెప్తాను. ఇప్పుడే స్తంభాలు కూడా జరపాలి. స్టేట్గా ఉంటే ఇదంటే రాత్రి కూడా బండ్లు పెరిగినాయి. ఇంటికి 4 మోటార్ సైకిల్ అయినాయి, కార్లు పెరిగినాయి, ట్రాక్టర్లు పెరిగినాయి. ఒక ప్రాణం ఏదైనా తీసుకురావచ్చు. కోట్లు పోతే సంపాదించవచ్చు, మంచి ప్రాణం పోతే తీసుకొస్తామా? అందుకని రోడ్డు కూడా స్టేట్ వచ్చే విధంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు అన్ని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చాను. ఒక గుండు మీకు గదం భూమి పోతే ఏం కాదు, 10 ఫీట్లు పోతే ఏముంది? బంగారం పోయింది మీకు. కానీ ఒక మనిషిని జీవితం కాపాడిన వాళ్ళు అవుతారు. ఆ టర్నింగ్లో చూడక రయ్య పోతుంటారు వాళ్ళు. అందుకనే ఈ రోడే కాదు, మొత్తం రోడ్లు వేయించాను. అనంతరం మీకెళ్ళి వేమిరెడ్డిగూడెం, పగిడిపల్లి వాగు మీద బ్రిడ్జి కానీ, ముషంపల్లి కానీ ఒక్కసారి అన్ని పెట్టుకుంటే మళ్ళీ అందరూ వచ్చి నా మీద తిస్తారు. నేను ఇవన్నీ చెప్పను మీకు. తప్పకుండా నల్గొండ కాన్ఫరెన్స్ని మొత్తం ఆదర్శంగా చేయడం, దేశంలో 2-3 ఇండస్ట్రీలు తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారికి చెప్పిన. విజయవాడ, హైదరాబాద్, నార్కట్పల్లి, చిట్యాల మధ్యలో కానీ ఎక్కడ ఫారిన్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ వస్తే ఇక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీ పెడితే 10-20 వేల మందికి మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని రేపు అమెరికాలో నాకు తెలిసిన కొన్ని కంపెనీలతో మీటింగ్ పెట్టుకున్నాను. రేపు సాయంత్రం సోమవారం నైట్ అమెరికా పోతున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు పర్యటిస్తూ ఈ లోపలనే 10 మిషన్లు పెట్టి ఇవాళ నా సొంత డబ్బులతో 10 మిషన్లు పెట్టి కంప చెట్లు తీపిచ్చి మా అడిషనల్ కలెక్టర్ కానీ ఎస్సీ గారిని రిక్వెస్ట్ చేసి తొందరగా ఎందుకు నింపమంటున్నా, పోయినసారి కరువుతోని భూగర్భ జలాలు పడిపోయి ఆ రాక్షస పాలనతో సొరంగం పూర్తి చేయకుండా నా మీద కోపం మా ప్రజల మీద చూపించిండు. కేసీఆర్ 26 నెలల తర్వాత సొరంగంకి వెళ్ళి నీళ్లు పడ్డంగా అప్పుడు నువ్వు కుమిలి సస్తావు. అరే వెంకరెడ్డి అప్పుడే చేస్తే అయిపోతున్నాయి కదా, 15 ఏళ్ళ కింద అనుకుంటాడు ఆయన. ఆ సొరంగం పూర్తి రోజు వచ్చింది. అందరికీ ధన్యవాదాలు. మా ఇంజనీరింగ్ అధికారులకు చెప్తున్నా, తప్పకుండా మీరందరూ కూడా సహకరించి కాలువలు ఏమని తిరగండి. మా అడిషనల్ కలెక్టర్ గారు మన యాక్టివ్ కలెక్టర్ ఉన్నాడు, ఇద్దరు కలిసి కూడా కొంచెం ప్లాన్ చేసి ఏది మేజర్ చెరువు, మేల సముద్రం చెరువు కానీ, పానగాలు కానీ, రామలవెల్లి చెరువు మనకి. ఎందుకంటే పోయినసారి అస్సలు వర్షాలు లేక చాలా బోర్లు కూడా డ్రై అయినాయి. మా మార్కెట్ చైర్మన్ ఇక్కడనే ఉంటారు రమేష్ గారు, తిప్పర్తి మండలం కూడా అన్నీ కూడా మిషన్లు పెట్టి నేనే చెప్తున్నా. వాలంటీర్ దగ్గర ఆఫీసర్ దగ్గర సార్ అని చేయించుకోవాలి. నేను ఎస్సీ గారు అంట, నేను కూడా చిన్నోళ్ళు కూడా సార్ అంటే ఏం తప్పలేదు. ఆఫీసర్ని గౌరవించాలి. పెద్ద ప్రాబ్లం ఉంది మాకు. చెప్పు లక్ష్మయ్య పెద్ద లీడర్. అనంతరం కాలం ఉంది, అనంతరం కాదు అప్పుడే లక్ష్మయ్య చెప్పిండు, రాసి అయిపోయింది. అయిపోయింది బాగా నేనుగా టీఆర్ఎస్ 9 సీట్లలో 3వ
స్థానం 7 సీట్ల డిపాయిట్ పైన ఆ ప్రశ్న నీకు అవసరమా? ఇప్పుడు ఇవాళ ఒక సంతోషం, నా జీవితం ధన్యమైన రోజు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు గేట్లు ఓపెన్ చేసి తిప్పిండో అదే దాన్ని పట్టుకుని నేను అడిషనల్ కలెక్టర్ గారు తిప్పి ఓపెన్ చేసి అదే కుంకుమ కాలువ పూలేసిండు రాజశేఖర రెడ్డి. దాంట్లో నీళ్ళేసి నాకు సంతోషం వస్తుంటే 9 సీట్లలో 3వ స్థానం, 7 సీట్లలో డిపాయిట్ పోయిన పార్టీ గురించి నువ్వు అడుగుడు తప్పు, నేను ఆంతరిస్తే నాది చాలా పెద్ద తప్పు అవుతుంది. ఆ పార్టీ అని తెలంగాణ లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తే కూడా విమర్శించిందంటే అర్థం చేసుకోరి. బంద్ అయిన రాష్ట్ర సమితి అని బీఆర్ఎస్ బంద్ అయిన రాష్ట్ర సమితి. ఎప్పుడైతే మహారాష్ట్రలో ఒరిస్సాలో స్పెషల్ ఫ్లైట్లలో పోయి 50 సార్లు స్పెషల్ ఫ్లైట్లో పోయిండు. ఎవరైనా ఉన్న రాష్ట్రాన్ని చూసుకుంటారా? సొరంగ మార్గం పూర్తిగా చూస్తారా? పోనీ ఆడ మహారాష్ట్రలో వార్డు మెంబర్ కూడా కాదు, వాడు రాగానే ప్రభుత్వం వాళ్ళు బిర్యానీ పెట్టుడు, వీడు జాయిన్ కాబట్టి కనుగోపడు ఉండదు పీకింది ఇక్కడ. బీఆర్ఎస్ ఆఫీస్ అనుమతి లేకుండా కట్టిన మళ్ళా నువ్వు ఒకటి బంద్ అయిన రాష్ట్ర సమితి గురించి నేను మాట్లాడా. 9 స్థానాల్లో 3వ స్థానం 7 స్థానం డిపాయిట్ పోయింది. 2018లో నేను ఎమ్మెల్యే ఓటు 2019లో 88 సీట్లు వచ్చి 2వ ముఖ్యమంత్రి అయితే 2019లో 88 సీట్లు వచ్చినాయి ఆయనకు. 88 సీట్లు వచ్చి 3 నెలల పార్లమెంట్ ఎలక్షన్ అయితే మేము ఇంట్లో కూర్చొని నామినేషన్ చేస్తే 3 ఎంపీలు గెలిచిన నేను, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. 4 బీజేపీ గెలిచిండు, వాళ్ళు 88 అసెంబ్లీ గెలిచిండు. నాకు ఇప్పుడు డౌట్ అనిపిస్తుంది, నిజంగా ఓట్లు వేసిన పబ్లిక్ ఏమైనా చేసినారు. ఇవాళ మేము 65 సీట్లు గెలిచి మళ్ళా 1.5% ఓటు పెంచుకొని 8 స్థానాలు పెద్ద మెజార్టీతో భారతదేశంలో 7వ హైయెస్ట్ మెజార్టీ గెలిచి 16 సీట్లు ఓడిపోయి 7 సీట్లు డివైడ్ పోయినాక ఆ పార్టీ గురించి ప్రెస్ వాళ్ళకు కోరుతున్నా, ఎక్కడ కూడా మీరు మాట్లాడకండి. నిన్నప్పుడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ వ్యతిరేకించిండ్రు, మహిళలు అని చెప్పి నాటకాలు అయిపోతే అది ఉల్టా రింగ్ అయింది. రాజశేఖర రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి గారిని దేశంలోనే మొదటి మహిళా మంత్రి చేసి ఆ తర్వాత గవర్నమెంట్ 5 ఏళ్ళు ఐటీ మినిస్టర్గా 10 ఏళ్ళు రికార్డు తర్వాత పదవి కోసం పార్టీని రేవంత్ రెడ్డి పార్టీలో రమ్మని పార్టీ మారితే మహిళల మీద అంటాడు. అసలు మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో మహిళలు ఉన్నారా? ఇవాళ మా దగ్గర ఒక బలహీన వర్గాల మహిళ కొండ సురేఖ, ఆదివాసీ అక్క సీతక్క, 2 మహిళలను పెట్టాం. మహిళల గురించి మాట్లాడే హక్కు లేదు, వాళ్ళ డ్రామా ఫెయిల్ అయింది. మందైన రాష్ట్ర సమితి మొత్తం కూడా బిచానా ఎత్తేసి వెళ్ళిపోయిన పార్టీ. దయచేసి మీరు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ గురించి నేను నల్గొండ పర్యటనలో మీరు క్వశ్చన్లు అడగొద్దు, మీరు అడిగినా నేను సమాధానం చెప్పాలి. నేను 10 మిషన్ పెట్టి అశోక్ 10 మిషన్ పెట్టి కాలువలు సాఫ్ చేసి నేను పోయి నా డ్రెస్ పోయి ప్రజా దర్బార్ పార్క్ లో 15,000 మంది వచ్చింది. ఇవాళ మీరు చూసుకొని రింగు 1:30 దాకా సంజీవ్ అనే టెక్నికల్ అసిస్టెంట్ స్టేట్ ప్రెసిడెంట్ చనిపోతే ఆడిపోయినా. మళ్ళా గర్ల్స్ డిగ్రీ కాలేజ్ 8 రూములు ఓపెన్ చేసిన.